కరీంనగర్ జిల్లా అస్యూరెన్స్ రిజిస్టర్ కార్యాలయం సమస్యలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తోంది. సర్వర్లలో సాంకేతిక లోపాలు, పాత సర్వర్లు మొరాయించడం లేదా ఆన్లైన్ సేవలు నిలిచిపోవడం, స్లాట్ల బుకింగ్, చలాన్ల చెల్లింపులు, భూముల ఆస్తులకు సంబంధించిన బకాయింపులు ఆగిపోవడంతో వినియోగదారులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరీంనగర్ జిల్లా అస్యూరెన్స్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో శనివారాల్లో ఆన్లైన్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో రిజిస్ట్రేషన్ నిలిచిపోయాయి. సోమవారం రోజు ఆన్లైన్ సేవలు అందుబాటులో ఉన్నప్పటికీ రిజిస్ట్రేషన్ చేసే అధికారులు లేకపోవడంతో మరోసారి రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. దీంతో రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన వినియోగదారుడు ఇబ్బందులు పడ్డారు. ఓవైపు మండుతున్న ఎండలతో ఉక్కిరిబిక్కిరవుతున్న వినియోగదారులు అధికారులు లేకపోవడంతో ఏం చేయాలో పాలుపోక వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. కనీసం తాగేందుకు నీళ్లు కూడా లేని పరిస్థితులు ఉన్నాయంటున్నారు వినియోగదారులు. ఒకవైపు ఎండలు మండుతుంటే కాసేపు సేద తీరుదామంటే ఫ్యాన్లు కూడా లేకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికారులను అడిగితే స్పందన కరువైందంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రిజిస్ట్రేషన్లో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మూడు రోజుల నుంచి వస్తున్నాం. 3 రోజుల నుంచి డైలీ 3 గంటలు నెట్టు అనేది ఇక్కడ మొత్తం లేదు. నెట్ అనేది సప్లై లేదు. 3 రోజుల నుంచి 3 గంటలు కుక్కడితే ఒక నీళ్ళు లేవు, వాటర్ లేవు, కుక్కదానికి జాగా లేదు, ఫ్యాన్లు లేవు. ఒక బాగా ఇబ్బంది అవుతుంది. వచ్చిన వాళ్ళకి బాగా ఇబ్బంది అవుతుంది. గవర్నమెంట్ రూల్ తీసుకోవాలి, పక్క 100% రూల్ తీసుకోవాలి. ఇది పట్టించుకుని రాజకీయ నాయకులు కానీ వీళ్ళు పట్టించుకోవాలి. ఒకళ్ళు పట్టించుకుని రాజకీయ నాయకులు సుధా మున్సిపల్ ఇట్లా మాకు రిజిస్ట్రేషన్ కాబట్టి వచ్చి ఇంత ఇబ్బంది పెడతా అంటారు వీళ్ళు. ప్రాబ్లం ఏమో నెట్ కట్ అయింది అంటారు. నెట్ వస్తలేదు అంటారు. 3 రోజులు బరాబర్ 3 రోజులు ఆన్లైన్ పని చేస్తారు. ఆన్లైన్ పని చేస్తారు. శుక్రవారం, శనివారం, సోమవారం ఈ 3 రోజులు వచ్చాడు. మేము వచ్చినప్పుడు 3-3:30 గంటల టైం తీసుకుంటాడు. వస్తున్నాం పోతున్నాం. వాటర్ లేవు. కరీంనగర్ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో 2 రోజుల నుంచి ఇంటర్నెట్ పనిచేస్తలేదు. తర్వాత ఎవరు కూడా స్టాఫ్ చక్కగా ఉండలేరు. శుక్రవారం, శనివారం 2 రోజులు వర్క్ చేయలేదు. ఈ రోజు కూడా మనకు పొద్దున్న నుంచి 10 గంటల నుంచి 12 గంటల వరకు కూడా సబ్ రిజిస్టర్ రాలేదు. ఇప్పుడు వచ్చి 100 మంది ఇక్కడ జమ అయినరు. అందరు సఫర్ అవుతుర్రు. వేరే ఊర్ల నుంచి కూడా వచ్చి అందరు సఫర్ అవుతుర్రు. దీని మీద ఖచ్చితంగా ప్రభుత్వం చర్య తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. నెట్ 3 o'clock వరకు ఉన్నాం. 3 o'clock ఇక రాదు, ఇది మొత్తం సర్వర్ ప్రాబ్లం అని చెప్పారు. ఓకే, ఇక ఇక్కడే బోర్డు పెట్టారు, అంతర్జాల ప్రాబ్లం మేము ఏం చేయాలని చెప్పి అప్పుడు వెళ్ళిపోయాం. మార్నింగ్ 10:30కి వచ్చాం. 10:30 నుంచి నెట్ ఉంది, అంత ప్రాబ్లం ఉంది. కానీ అందుబాటులో ఆఫీసర్స్ లేరు. దానివల్ల ప్రాబ్లం ఏంటంటే ఆఫీసర్స్ లేరు. ముందు ఎవరైతే సబ్ రిజిస్ట్రార్స్ ఉన్నారో వాళ్ళు అందుబాటులో లేరు.